కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము, పరిశుద్ధంగా జీవించుట దేవుని చిత్తము, శరీరాన్ని కాపాడుకొనుట దేవుని చిత్తము, దేవుణ్ణి సన్నుతించుట దేవుని చిత్తము, ఓరిమి కలిగి ఉండుట దేవుని చిత్తము, ఇష్టపూర్వకంగా సేవ చేయుట దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏదో మనం అది తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము. దేవుని చిత్తాన్ని తెలుసుకొని మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 12:2 ద్వారా. కనుక దేవుని చిత్తానుసారంగా జీవిద్దాము గాక. ఆమేన్.